2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్ ఏంటి సార్ ఈ గోల్డ్ రేటు? అసలు గోల్డ్ రేటు గురించి మాట్లాడుకున్నప్పుడల్లా ఈ గోల్డ్ ఇంత ఘనంగా రోజుకి ఇంత రేటు పెరిగిపోతుంటే ఎలారా బాబు బంగారం కొనుక్కోవాలి, పెళ్ళిళ్ళు ఉన్నాయి, పెళ్ళిళ్ళ సీజన్, శ్రావణ మాసము అని అనిపిస్తుంది. కానీ రేటు తగ్గే అవకాశమే లేదంటారా? రేటు తగ్గకపోయినా కానీ ఆ రేటు మనకు ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి. హౌ ద ఐడియా సౌండ్స్ గుడ్. ఎందుకంటే దాని ఇష్టం వచ్చిన రేటు వెళ్ళనివ్వండి. మీకు 2 ఆప్షన్స్ ఇస్తా. ఒకటి ఏంటంటే ఇన్సూరెన్స్. గోల్డ్ ఇన్సూరెన్స్ పేరు ఎప్పుడైనా విన్నారా? లేదు కదా, ఇప్పుడు నేను చెప్తాను వినండి. రెండోది ఏంటంటే గోల్డ్ కోసము ఎలాంటి కైండ్ ఆఫ్ మనము జాగ్రత్తలు వహిస్తే మనకు ఆ రేట్ ఎఫెక్ట్ కాకుండా, మనము కోట్లాధికారులు కాకుండా కనీసం ఒక 10 తులాల బంగారం అంటే ఒక 10 లక్షల రూపాయలు, ఓకేనా? 1 లక్ష రూపాయలు తులం అనుకుందాం. సో 10 లక్షల రూపాయలు పెట్టాలి. 10 లక్షలు కాదు, దాదాపు ఆ వేస్టేజ్ జిఎస్టీ అన్ని కలుపుకుంటే 12 లక్షల పైనే అవుతుంది. సరే, ఆ 12 లక్షలు కూడా ఇలా నొప్పి లేకుండా హ్యాపీగా మీరు బంగారము కొనుక్కోగలగాలి. ఒక 10 తులాలు 12 లక్షలు పెట్టి. అసలు నాకు గిచ్చినట్టుగా కూడా లేదండి, నాకు ఎందుకో నొప్పి కూడా అవ్వట్లేదు, ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ, ఇంత తక్కువ ధర ఉందా, 12 లక్షలనా అని చెప్పి మీరు చెప్పగలగాలి. అది మీరు ఎప్పుడు చెప్పగలుగుతారు? మీకు అలాంటి స్ట్రాటజీ మీ దగ్గర ఉంటేనే. మొదటిది నేను మీకు చెప్పాను, గోల్డ్ ఇన్సూరెన్స్. గోల్డ్ ఇన్సూరెన్స్కి ఏంటంటే బేసిక్గా మనం ప్రతిసారి లైఫ్లో ఏం చేస్తామంటే, మనకి జ్వరం వచ్చినా రాకున్నా, ఏదైనా పెద్ద పెద్ద ఆపరేషన్ అవసరం ఉన్నా లేకున్నా, మనం అందరం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ అయితే తీసుకుంటున్నాం. ఈ మధ్య అది కంపల్సరీ అయిపోయింది. అది ఎంత చిన్న వ్యాపారస్తుడు కానివ్వండి, ఎంత చిన్న ఉద్యోగి కానివ్వండి, ఎంత పెద్ద కైండ్ ఆఫ్ ఇండస్ట్రియలిస్ట్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ లేనిది ఇంటి గడప దాటరు. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ అయిపోయింది. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ లేకుండా ఎవరు కూడా ఇప్పుడు 2 వీలర్ కానివ్వండి, 4 వీలర్ కానివ్వండి అసలు నడవడం కూడా వీలు లేదని చెప్పేసి గవర్నమెంట్ రూల్ పెట్టింది. బికాజ్ యూ బెటర్ హ్యావ్ అ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కానివ్వండి, జీరో డెప్ కానివ్వండి, ఇలాంటి ఫుల్ ఇన్సూరెన్స్ కానివ్వండి, కంపల్సరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ పుట్ అ రూల్. కాబట్టి మనుషులు వినరు, వీళ్ళందరికీ వినేటట్టుగా చేయాలి అంటే కొన్ని కంపల్సరీ రూల్స్ మనం పెడదామని చెప్పేసి పెట్టింది. అలాగే మిమ్మల్ని మీరు ఒక కంపల్సరీ రూల్ పెట్టుకోండి. గోల్డ్కి కావాల్సిన తగిన ఇన్సూరెన్స్, ఆ ప్రీమియం ఏంటి, దాన్ని ఎలా నేను కట్టుకుంటే తక్కువ ప్రీమియంలో నాకు 10 లక్షలు 12 లక్షల రూపాయల బంగారం నా చేతికి వస్తుంది, అవన్నీ వివరాలకి నేను ఏంటంటే ఇది ఒక కొత్త ఆప్షన్ నేను మాస్టర్ క్లాస్లో ఇంక్లూడ్ చేయబోతున్నాను. సో ఈసారి జాయిన్ అయ్యే వాళ్ళకి ఒక బంపర్ ఆఫర్ ఇది. సో నార్మల్ స్ట్రాటజీసే కాకుండా గోల్డ్ ఇన్సూరెన్స్ని మనం ఎలా సాధించుకోవాలి, అసలు మనకి ఇది లైఫ్లో ఒక మంచి కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇవ్వబోతుంది. కాబట్టి ఇది మనకు గోల్డ్ కోసమే కాదు, మనకు లైఫ్లో కావాల్సిన కోట్లాధికారి అయ్యే దారికి కూడా ఒక ఇన్సూరెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. సూపర్. ఎస్. సో ఇవన్నీ కూడా ఆప్షన్స్ కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తాం మనము. దిస్ ఈస్ ది ఇయర్ 2025లో లేటెస్ట్ ఇంక్లూజన్ అనమాట. సో ఇవన్నీ అందులో ఉండబోతున్నాయి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక 1 డే క్లాస్ ఉండబోతుంది. దానికోసం వేరే డీటెయిల్స్ మీరు చెప్తా తర్వాత మీ నంబర్ చూసి కాల్ చేసుకోండి. కమింగ్ బ్యాక్ టు ది సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్లో మీకు బంగారం ఎంత పెరిగినా సరే నాకు గిచ్చినట్టుగా ఉండకూడదని చెప్పాను ఇందాక మీకు. అంటే 10 లక్షల 12 లక్షల 20-30 లక్షల, ఇప్పుడు నా కూతురు పెళ్ళి ఉంది, నా ఇంట్లో శుభకార్యాలు ఉన్నాయి, లేకపోతే మా చుట్టాల ఇంట్లో పెళ్ళి ఉంది, వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి అంటే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మామయ్యనండి, నాకు సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ కూతురు పెళ్ళి ఉందంటే నేను ఇవ్వాలి ఏదో ఒకటి. సో మరి అలాంటప్పుడు నాకు ఆ బరువు అనిపించకూడదు. నా సొంత కొడుకో కూతురుకో పెట్టుకోవాలనుకుంటే కొంచెం బరువు అనిపించినా కానీ హ్యాపీగా పెడతా. కానీ చుట్టాల్లో కొంచెం పెట్టాలి అంటే అబ్బా నిజంగా కదా చాలా బరువు అనిపిస్తుంది అని చెప్పేసి ఒక్కొక్కసారి అనిపిస్తుంది అలాగా. కానీ అది కూడా అనిపించకూడదు. దానికి కూడా ఒక సీక్రెట్ స్ట్రాటజీ ఉంది. సింపుల్గా మీకోసము ఈ గోల్డ్ వీడియో తర్వాయి భాగంలో మీకు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లో మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ మీరు రిలీఫ్ పొందగలుగుతారో ఆ ఐడియాస్ అన్ని కూడా చెప్తా. సో లెట్స్ స్టార్ట్ విత్ స్పాట్ మార్కెట్. ఇవాళ 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 99.28 నిన్నటి ప్రైస్ ఉండే, అండ్ ఇవాళ 99.33. సార్ 9,933 రూపీస్ చూస్తుంటే రౌండ్ ఫిగర్గా 10,000 వచ్చేసరికి నాకే ఎట్లనో ఉంది, అయ్యో బాబోయ్ ఎలా ఉంటుంది అని. నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్స్లో మీరు ఎగిరి గంతేసేలాగా ఐడియాస్ మీకు చెప్పేసి చాలా తక్కువలో బంగారం మీరు కొనేలా చేస్తా. ఓకే సార్, వెంటనే చేద్దాం. తప్పకుండా. నా 9,100 నిన్నటి ప్రైస్ ఉంటే మీకు 9,105 అది ఇవాళ ఉంది. 5 రూపీస్ గెయిన్లో 22 క్యారెట్ గోల్డ్. అండ్ 18 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 74.46 ఎస్టర్డేస్ ప్రైస్, ఇవాళ 74.50, ఒక 4 రూపాయలు పెరిగి మీకు అక్కడ సెటిల్ అయిపోయింది. సో
ఈ రోజున ఇంట్రాడేలో ఎలా ఉండబోతుంది గోల్డ్ లెవెల్స్, అది మనకి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే నేర్చుకునే అవకాశం దొరికినప్పుడు వదులుకోకూడదు, అది కూడా ఫ్రీగా దొరికినప్పుడు ఎందుకు వదలాలి? సో లెట్స్ గో. సో ఇవాళ చూస్తే ఇంట్రాడేలో ఇప్పుడు ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఉంది 97,456 -332 రూపీస్ ఉంది. ఇట్ హాస్ క్రియేటెడ్ అ హై ఆఫ్ 97,549, 97,333 లో ఉంది. సో ఇక్కడ మనం లెవెల్స్ చూసుకుందాము. R1 చూసుకుంటే 98,350 దాటితే మీకు 2 టార్గెట్స్ ఉన్నాయి, 98,981 అండ్ సెకండ్ టార్గెట్ ఇస్ 99,543. నా సపోర్ట్ లెవెల్స్లో చూసుకుంటే 97,157 మీకు సపోర్ట్ లెవెల్లో ఫస్ట్ ఉందన్నమాట. ఒకవేళ ఇది దిగితే నెక్స్ట్ ఎక్కడ దాకా పడిపోతుంది? 96,595, 95,964, అంటే 2 డౌన్ సైడ్ టార్గెట్స్ ఉన్నాయి. అయితే నిన్న రాత్రి జరిగింది ఏంటంటే దాదాపు మనం చూసుకుంటే ఈ 8 నుంచి 10 గంటల లోపు నిన్న సడన్గా బంగారము 1000 రూపాయలు పెరిగింది. సరే పెరిగింది కదా ఫ్యూచర్స్ మార్కెట్లో, అలాగే క్లోజ్ అవుతుంది అని చెప్పేసి చాలామంది వెయిట్ చేశారు. కానీ జరిగింది ఏంటి తెలుసా? క్లోజ్ అయ్యే టైంకి 11:30 నైట్కి బంగారము పెరిగిన 800-900 రూపాయలు నెట్ రైజ్ అంతా కూడా పడిపోయేసి 200 ప్రాఫిట్తో క్లోజ్ అయింది. ఇవాళ ఏం జరిగింది? పొద్దున్నే నేను అంతగానం పడిపోయింది కదా, ఇవాళ ఇంకా పడుతుందని చెప్పేసి ఇవాళ చాలామంది ఏం చేశారంటే షార్ట్లో ఉన్నారు. ఇప్పుడు గోల్డ్ మైనస్లో ఉంది చూడండి. కానీ మీకు ఒక మాట చెప్తున్నాను, నిన్న గోల్డ్ మనకి ఇంట్రాడేలో ఫ్యూచర్స్ మార్కెట్లో 97,080 రూపీస్, అంటే 97,080 రూపాయల లో క్రియేట్ చేసింది. అది ఈ రోజున తెగనంత వరకు గోల్డ్లో మీకు డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయకండి. అప్ సైడే క్లియర్గా కనిపించే అవకాశాలు ఉన్నాయి. మీకు రికమెండేషన్ ఇవ్వట్లేదు, ఆ లెవెల్స్ ప్రకారంగా మీరు ఫాలో అయిపోండి, మీకు డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి. కమింగ్ టు ది చార్ట్స్, చార్ట్ లెవెల్లో చూడండి శిరీష. ఎస్టర్డే 16th జూలై రోజున నిన్న సాయంత్రము 8 గంటలకి, ఎందుకంటే మనం 5 నుంచి 9 గంటల మధ్యలో ముహూర్తం సమయం ఉంటుంది కదా, సో ఆ టైంలో మీకు గోల్డ్ ప్రైస్ చూసుకుంటే ఇక్కడ ఇట్ వాస్ ట్రేడింగ్ అట్ అరౌండ్ 97,089. చూసారా, మీకు చెప్పారా? 8 గంటలకు కొత్త లో క్రియేట్ చేసింది, 9 గంటలకి కొత్త హై క్రియేట్ చేసింది. హై వచ్చేసి 98,282, దాదాపు 1,100 రూపాయలు పెరిగింది. ఐ ఓన్లీ థాట్ 1000 రూపాయలు పెరిగింది, కానీ 1,100 రూపీస్ విత్ ఇన్ 1 అవర్లో ప్రతి 5 మినిట్స్లో గ్రీన్ బార్ వేసుకుంటే ఎలా పెరిగింది చూడండి గోల్డ్. సరే పెరిగింది కదా, పెరిగిన తర్వాత 98,282 నుంచి మళ్ళీ లో పడిపోయింది గోల్డ్ మీకు 97,478. అంటే ఇక్కడ ఒక 500 రూపాయలు 98,000 కింద ఫాల్ ప్లస్ 98,282 అంటే అక్కడ ఒక 300, అంటే మీకు దాదాపు 800 రూపాయలు పడిపోయింది గోల్డ్. పెరిగింది గంటలో, పడిపోయింది ఎంతసేపట్లో శిరీష? ఇదిగోండి టైం ఇక్కడ 9 అయితే ఇక్కడ టైం చూసుకుంటే 9:25. పెరగడానికి గంట సేపు పట్టింది, పడిపోవడానికి 25 నిమిషాలు పట్టింది అనమాట. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏదైతే బాల్ మీరు ఆకాశం వైపు ఇసిరేస్తారో అది ఫుల్ ఫోర్స్ వెళ్ళినప్పుడు డబుల్ ఫోర్స్ కిందికి వస్తుంది. సేమ్ హ్యాస్ హ్యాపెండ్ విత్ గోల్డ్ ఆల్సో. నేను ఎగ్జాంపుల్ నేను మీకు లాస్ట్ ఎపిసోడ్లో చాలాసార్లు ఇచ్చా. సో ఈ రోజున గోల్డ్ ఏం చేయబోతుంది అంటే 97,000 నిన్నటిలో ఏదైతే ఉందో అది దిగనంత వరకు గోల్డ్ పడే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి, అప్ సైడ్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇంట్రాడేలో కాల్ చేయండి. ఐ విల్ హెల్ప్ యూ అండ్ గైడ్ యూ టు ద లాస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శ్రీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.